కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన అపార అనుభవజ్ఞులు నూకల రామచంద్రారెడ్డి గారికి ఆత్మగా ఈ ప్రాంతంలో ఉన్నవారు. వారి చొరవతో వారి ఆశయాలను నెరవేర్చడం కోసం వారు నిర్మించిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో వారి అడుగుజాడల్లో నడపడానికి నిరంతరం కృషి ఇప్పటికీ చేస్తున్నారు. పెద్ద అయిన రామస్వామి సురేందర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అడ్వైజర్గా ఉన్న నరేందర్ రెడ్డి గారికి, గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు ఖమ్మం రామస్వామి రఘురామరెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, గౌరవ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు వినోదన్న గారికి, సీతారామనాథ్ గారికి, అదే రకంగా సారయ్య గారికి, భరతరెడ్డి గారికి, గౌరవ బిల్లా నాయక్ గారికి, వారి వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ, ముఖ్యంగా నూకల రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరికీ, గౌరవ చైర్మన్లకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఈ ప్రాంత ప్రముఖులు, పార్టీలకు అతీతంగా విచ్చేసిన అనేక మంది ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సరస్సు హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. నూకల రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలకి అభినందనలు నా పక్షాన్ని తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం నూకల రామచంద్రారెడ్డి గారి గొప్పతనాన్ని గ్రహించి ఆనాడు విగ్రహాన్ని ఏర్పాటు చేయటమనే ఆలోచన వచ్చినందుకు మంచి కార్యక్రమం కాబట్టి తప్పకుండా వారిని అభినందిస్తున్నాను. వారు పూర్తి చేయలేని మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాన్ని దేశీజాలకు పోకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తలంచి ఆ విగ్రహ కార్యక్రమాన్ని కూడా ఈనాడు మీ అందరి పెద్దల సమక్షంలో అధికారంగానే ఈరోజు లాంఛనంగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. పెద్దలు చాలా మంది చాలా విషయాలు ఇంతకుముందు చెప్పారు. నూకల రామచంద్రారెడ్డి గారి గురించి, వారు విద్యార్థి దశ నుంచి ఏ రకంగా పోరాటాలు చేశారు, ఏ రకంగా అంచెలంచెలుగా ఒక్కొక్క మట్టి ఎక్కి ఉన్నతమైన స్థానాన్ని ఎక్కారు అనేది గౌరవ ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంచెలంచెలుగా ఎలా ఎక్కారు అనేది గత స్మృతుల్ని ఎప్పుడో 55-60 సంవత్సరాల క్రితంలో జరిగిన సంఘటనలను స్మరించుకుంటూ నూకల రామచంద్రారెడ్డి గారు వారి వ్యక్తిత్వాన్ని, వారి పడ్డ కష్టాన్ని, వారు ప్రజల పట్ల చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత, విశ్వసనీయతని ఎలా చూపించారు, రాజకీయాలంటే ఇలా కూడా చేయొచ్చు అనే నిస్వార్థంగా వారి నడవడికని ఈనాడు వేదిక మీద ఉన్న ప్రముఖులందరూ కూడా కొనియాడారు. ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అవకాశం వస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు ఏ మనిషి పుట్టడం అనేది ఎంత సర్వసాధారణమో చనిపోవటం అన్నది కూడా అంతే సర్వసాధారణం. చనిపోయిన తర్వాత ఇందాక వినోదన్న గాని మిగతా మిత్రులు చెప్పినట్లు 50-55 సంవత్సరాల తర్వాత వారు మన మధ్య నుంచి 5.5 దశాబ్దాలు దాటినా నూకల రామచంద్రారెడ్డి గారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి రాజకీయ ఒడవడిక నడకని గురించి ఈనాడు మనం చర్చించుకుంటున్నాము అంటే వారు బ్రతికున్నప్పుడు, వారు ఒక భూస్వామిగా జన్మించిన, భూస్వామిగా వారి నడవడికలో ఎక్కడా చూపించకుండా వారు రాజకీయాల్లో ఎంటర్ అయి 4 పర్యాయాలు శాసనసభ్యులుగా, ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా ప్రధానమైన పాత్రని పోషించిన, వారి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం కాకుండా, వారి ఆస్తుల్ని సంరక్షించుకోవటం కోసం కాకుండా, చట్టం అనేది భవిష్యత్తు కాలానికి ఉపయోగపడాలని రెవెన్యూ చట్టంలో అనేక సంస్కరణలు తేవటమే కాకుండా గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా లంబాడీ సోదరులకి ఉపయోగపడే అనేక చట్టాలతో పాటు చివరికి లంబాడీ కులాన్ని కూడా ఎస్టీలో కావాలి అని ఆనాటి కేబినెట్ లో కొట్లాడి ఒప్పించి దాన్ని ఎస్టీలోకి తీసుకొచ్చిన మహానుభావుడు కీర్తిశేషులు నూకల రామచంద్రారెడ్డి గారు. ఇలా ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో తనదైన మార్కుని చూపిస్తూ ఒక మైల్ స్టోన్ లా
అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు మనం ఇక్కడ చూస్తున్న వారి ఎగ్జిబిషన్ కి సంబంధించిన అనేకమైన ఫోటోలు ఆనాడున్న ప్రముఖులతో వారికి ఉన్న సన్నిహిత్యాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా అటువంటి సన్నిహిత్యం ఉన్నదని దర్పణంగా ఏనాడు తుల్లిపడకుండా ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా, సామాన్య మనుషులలో కలిసిపోయి తను కూడా సామాన్యుల్లో ఒకటిగా ఉండబట్టే వారు చనిపోయి 5.5 దశాబ్దాలు దాటినా ఈనాటికి వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వారి పట్ల ఈ ప్రాంత ప్రజలకున్న మమకారాన్ని తెలియచేయటం కోసం స్థానికులు అనేక మంది అనేక అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక మిత్రులు వారి ప్రాంతంలో ఉండే ఒక కాలువకి వారి పేరు పెడితే బాగుంటుందనే ఆలోచన ఒక మిత్రుడు సూచించారు. పెద్ద ఆయన మెడికల్ కాలేజీకి వారు పెడితే బాగుంటుందని వారు సూచించారు. వారి కుటుంబ సభ్యులు ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి వారు పెడితే బాగుంటుందని కొంతమంది సూచించారు. నాకైతే తప్పకుండా వేమన్నా చెప్పినట్లు ఇప్పుడే నేను అనౌన్స్ చేయను, కానీ ఒక బలమైన అంటే ఈ ప్రాంత ప్రజలకి చిరస్థాయిగా నూకల రామచంద్రారెడ్డి గారి పేరు పదే పదే పుట్టిన పిల్లోడి నుంచి పండు ముసలోళ్ల వరకు స్మరించుకునే విధంగా వారి పేరు గుర్తుండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే విధంగా కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారితో సహచర మంత్రులతో సంప్రదించి తప్పకుండా అనౌన్స్ అతి కొద్ది రోజుల్లోనే చేపించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇటు రాజకీయ నాయకులకు కానీ అటు వ్యాపారవేత్తలకు కానీ ఇంకా ఏదన్నా సంపాదించండి. చిన్న వయసులో అంటే 55 సంవత్సరాలు అంటే అది పెద్ద వయసు కూడా కాదు. 55 సంవత్సరాల్లోనే ఇంకా 55-60 సంవత్సరాలు గడిచినా వారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ వారిని మనం గుర్తు పెట్టుకొని స్మరించుకుంటున్నామంటే దానికి కారణం వారు చేసిన మంచి నడవడిక కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నందుకు ఏ లోకంలో ఉన్నా మనస్ఫూర్తిగా నేను వారిని చూడకపోయినా ఏదో కొన్ని పుస్తకాల్లో చూశాను. నిన్న ఈ ప్రోగ్రాంకి వస్తుందని సురేందర్ రెడ్డి గారిని మరింత వివరాలు అడిగి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత చూస్తే నిజంగా చాలా వారికి హ్యాండ్సప్ చెప్పక తప్పదు. కాబట్టి రాజకీయ నాయకులకి అది ఒక మైల్ స్టోన్ గా వారి జీవితాన్ని తీసుకొని తప్పకుండా మనందరం కూడా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మనస్ఫూర్తిగా నేను కూడా అంగీకరిస్తూ ఈ ప్రాంత ప్రజలకి వారి కోరికలన్నిటినీ నెరవేర్చే దాంట్లో ఇప్పటికే సురేందర్ రెడ్డి గారు వారి ప్రతినిధిగా 95-96 సంవత్సరాలున్న కుర్రోడులాగా ఎక్కడా తగ్గకుండా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్ లో యాక్టివ్గా ఉంటూ ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు భగవంతుడి వారిని ఇంకా ఆయుష్ ఇంకొక 15-20 సంవత్సరాలు తగ్గకుండా ఇవ్వాలని భగవంతుని కూడా మీ అందరి పక్షాన కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారుల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా.